భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పూసుగూడెం సీతారామ ప్రాజెక్టు వద్ద కాంగ్రెస్ సర్కారుకు పిండ ప్రదానం కార్యక్రమానికి వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును అరెస్ట్ చేసి ములకలపల్లి పీఎస్కు తరలించారు. పాల్వంచ శివార్లో ప్రభుత్వ మాజీ విప్ రేగా కాంతారావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు శ్రేణులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ మహిళా నాయకులను అదుపులోకి తీసుకుని పాల్వంచ పీఎస్కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి పూర్తి అన్యాయం జరిగింది. మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. దశల వారీగా ఆందోళన చేస్తాం. మాకు నీళ్ళు ఇచ్చిందాక, మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నీళ్ళు ఇచ్చిందాక దశల వారీగా ఆందోళన చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని గద్దె దిప్పుతాం. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, సీతారామ ప్రాజెక్టు వద్ద కాంగ్రెస్ కు పిండ ప్రదాన కార్యక్రమం చేయడానికి బీఆర్ఎస్ నేతలైతే బయలుదేరి వెళ్తున్నారు. వాళ్ళని ఎక్కడికక్కడ కూడా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేఖాకాంతారావు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పిండ ప్రదానం చేస్తామని చెప్పినటువంటి పిలుపు మేరకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యేల నేతృత్వంలో పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను పాల్వంచ శివార్లలో అడ్డుకొని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ప్రస్తుతం పాల్వంచ పోలీస్ స్టేషన్లో ఉంచారు. మనతో పాటు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ఉన్నారు, తర్వాత మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. వారందరితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ అరెస్టు కారణం ఏంటి, అసలు పార్టీ ఏం పిలుపునిచ్చింది అనేటువంటి విషయాన్ని ముందుగా పెద్ద మాజీ మంత్రి వనమ గారితో మాట్లాడదాం. వనమ గారు, ఏం జరుగుతుంది సార్? ఎందుకు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మిమ్మల్ని? ప్రజల కోసం పనిచేసే మేమంతా కూడా ఆనాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో సహా గోదావరి నీళ్ళు ఇస్తాం, ఈ సస్యశ్యామలం చేస్తామని చెప్పినటువంటి పెద్దలు అది మర్చిపోయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అన్యాయం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా దీంట్లో భాగమే అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచిస్తూ చేయదు. మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి అన్యాయం చేయడానికి చేస్తే మేమంతా కూడా అందరం కూడా వచ్చేసి ఇది తప్పు అని చెప్పిన ఉద్దేశంతో మేము కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసాం. మేము ఒకటే కోరిక, ఎట్టి పరిస్థితిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి గోదావరి నీళ్లు ఇవ్వాలి. ఇచ్చిన దాకా మేము మా ఉద్యమం కొనసాగుతుంది మనం చేస్తా ఉన్నాం. కాంతారావు గారు, మీరు ఇవాళ పిలుపునిచ్చారు, పిండ ప్రదానం చేసి తీరుతా ఉన్నారు. ఇవాళ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? ముందుగా అక్రమ అరెస్టుని ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే సీతారామ ప్రాజెక్టు మొదలయ్యేదే భద్రాద్రి జిల్లా మరి పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి దగ్గర మొదలవుతూ ఉంటే ఈ జిల్లా రైతాంగానికి పూర్తిగా అన్యాయం చేస్తూ సుక్క నీళ్ళు ఇవ్వకుండా మరి ఖమ్మం జిల్లాకు తరలించేటువంటి ఏదో దుర్మార్గమైనటువంటి చర్య ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీకి పిండ ప్రదానం చేసేటువంటి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నాం మేము, ప్రధానంగా నీళ్లు తీసుకుపోయేటప్పుడు ఖమ్మం జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం సంతోషమే, కానీ ఇక్కడ రైతాంగాన్ని, భద్రాద్రి జిల్లా రైతాంగాన్ని పూర్తిగా విస్మరించి ఏదైతే మీరు నీళ్లు తరలిస్తూ ఉన్నారో దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించి, భద్రాద్రి జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతాంగానికి సాగునీరు అందేంతవరకు మా పోరాటం దశల వారీగా కొనసాగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒకటేంటంటే, కాళోజీ గారు ఒక మాట అన్నాడు, మరి పరాయివాడు మరి మోసం చేస్తే బోర్డర్ దాటేంతవరకు గెదిగి తన్నండి అని చెప్పేసి, అదే స్థానికులు మన వాళ్ళు మోసం చేస్తే 100 అడుగులు పాతి పెట్టండి అన్నారు. కాంగ్రెస్ పార్టీని రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా 100 అడుగులు పాతి పెడతామని చెప్పేసి మేము తెలియజేస్తాము. ఇప్పటికైనా కానీ 3 మంత్రులు ఉన్నారు ఇక్కడ. మరి ముఖ్యమంత్రి గారు ఆగ మేఘాల మీద 5 మంత్రులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి హెలికాప్టర్ల మీద వచ్చేసి ప్రారంభించారు, కానీ కనీసం సుక్క నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ జిల్లాకు సంబంధించి సుక్క నీళ్ళు ఇవ్వకపోగా చండ్రుగొండ మండలంలో
ఒక చిన్న ప్యాకేజీ టెండర్ పిలిచిండు, రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వకుండా టెండర్ పిలవడం జరిగింది. అంటే ఏ ఉద్దేశంతో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారో ఆలోచించాలి. 18,000 కోట్ల సుమారు ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేసినటువంటి ప్రాజెక్టుని పూర్తి చేయలేక వాళ్ళే కోర్టుకు పోతారు, వాళ్ళే ఆఫ్ చేపిస్తారు. మళ్ళీ ఇదంతా దొంగ నాటకాలు ఆడుతూ నీళ్లను తరలించబోయేటువంటి కార్యక్రమం ఏదైతే కొనసాగిస్తూ ఉన్నారో దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. 100% మా రైతాంగానికి నీళ్లు ఇచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. మరి ఈ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, 100% ఈ రైతాంగానికి, భద్రాద్రి జిల్లా రైతాంగానికి సాగునీరు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేడం, ఇల్లందు నియోజకవర్గానికి జరుగుతున్న ప్రధాన అన్యాయం సీతారామ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రతిపాదించినట్టుగా జరుగుతలేవు పనులు అనేటువంటిది ఆరోపణ. ఇల్లెందు నియోజకవర్గానికి వస్తే వాస్తవానికి అక్కడి నుంచే కాలువ పోతుంది. గార్ల మండలము, కామెపల్లి మండలం మీద నుంచి కాలువ పోతుంది. అటువైపు రైతులకు ఇవ్వద్దనేసి ఇంతకుముందు అన్నట్టు మేము ఎవరని చెప్తలేము, కానీ అక్కడి నుంచి ఆ మండలాల నుంచి పోతున్న ఈరోజు ఇల్లెందులో ఒక చుక్క నీరిచ్చే పరిస్థితి లేదు, ఒక ఎకరానికి కూడా నీళ్లు బారే పరిస్థితి లేదు. కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రైతులకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. ఏదైతే గతంలో డిజైన్ చేశారో, ఏదైతే మరలా ఫేజ్ 2లో పెట్టేసి 3,220 కోట్ల రూపాయలతోటి ఏదైతే మరి డిపిఆర్ ఓకే చేసి ఇటు కొత్తగూడెం మొదలుకొని ఇల్లెందు మీద నుంచి రఘునాథపల్లి మండలం వరకు ఏదైతే డిపిఆర్ ఓకే అయ్యి ఫైనాన్స్ దగ్గర ఫైల్ ఉందో అది శాంక్షన్ చేసి అన్ని మండలాలకి, అంటే కొత్తగూడెం జిల్లాలో ఉండేటటువంటి వాళ్ళకు కూడా నీరు ఇవ్వండి అనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు ఇల్లెందు గొంతెండుతున్నా కూడా అక్కడ స్థానిక నాయకులు కానీ పైన ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. గతంలో ఒకసారి రోళ్లపాడు దగ్గర శంకుస్థాపన చేసి మళ్ళీ అక్కడి నుంచి వేరే దగ్గరికి పోతున్నాం, మాట్లాడే పరిస్థితి లేదు. తర్వాత కొట్లాడి మళ్ళీ మా తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ని అడిగి మేమందరము, ఆ రోజు రేగా కాంతారావు గారు ఉండే, మేమందరం ఉండే మళ్ళీ తెచ్చుకున్నటువంటి నీళ్లను కూడాను ఆ పనులను కూడా మళ్ళీ మొదలుపెట్టే పరిస్థితి అంతకంటే లేదు. మనతో పాటు రాకేష్ రెడ్డి గారు. రాకేష్ రెడ్డి గారు, ఫైనల్గా చెప్పండి, సీతారామ ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎట్లా పూరించాలని మీరు డిమాండ్? ఉమ్మడి రాష్ట్రంలో దుమ్ముగూడెం ఎత్తిపోతల ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి కేవలం దుమ్మునే మిగిలిచ్చింది తప్ప నీళ్ళు ఇవ్వలేకపోయింది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, బీఆర్ఎస్ రాజ్యం వచ్చిన తర్వాత ఆ భద్రాద్రి సీతారాముల పేరు మీద వారు ప్రాజెక్టుని రూపొందించి దాదాపు ఒక 80% పనులను వారు పూర్తి చేయడం జరిగింది. కేవలం 20% మాత్రమే మిగిలింది. అంటే అన్నం మొత్తం రెడీ చేసి పెట్టిండు, కేవలం వడ్డించుకోవడం మిగిలింది. కానీ ఆ వడ్డించుకోవడం కూడా ఈరోజు కాంగ్రెస్ సన్నాసులకు, దద్దమ్మలకు చాతగానటువంటి ఒక పరిస్థితిని ఈరోజు చూసినటువంటి మాజీ శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు, మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళ నేతృత్వంలో ఈరోజు చెలో పూసుగూడెం పిలుపునిస్తే 3 కీలక మంత్రులున్న ఈ జిల్లాలో వాళ్ళ బలాన్ని ఈరోజు కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అడ్డగించేందుకు మాత్రమే వాడింది తప్ప నిజంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి వాళ్ళు ఎక్కడ కూడా ఆలోచించలే. మరి ఏ గూటి పక్షికి ఆ గూటి వార్తే అన్నట్టు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారేమో బీడుపడ్డటువంటి తెలంగాణను పచ్చబడేట్టు చేయడానికి అది కాళేశ్వరంతో పాటు 26 ప్రాజెక్టులను 150,000 కోట్ల రూపాయలు వెచ్చించి పూర్తి చేయడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? వారు ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి భూముల మీదనే హైడ్రా అని, మూసీ అని, లగ్చర్ల అని, ఫ్యూచర్ సిటీ అని, ఫోర్త్ సిటీ అని ఈ రకంగా ఆలోచించి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు తప్ప వారు న్యాయం చేసేటువంటి ఒక పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు చెలో పూసుగూడెం అనేటువంటి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా వందలాది మంది రైతులతోని కొనసాగింది. కానీ కేవలము ఈరోజు 3 మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మమ్మల్ని అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం చేసి, దమ్ముంటే సముద్రంలో కలుస్తున్నటువంటి గోదావరి జలాలను అడ్డుకోవాలి, దమ్ముంటే బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలి. అంతేగాని బీఆర్ఎస్ పార్టీని అడ్డుకున్నంత మాత్రాన ఈ రాష్ట్రానికి ఒరిగేది ఏం లేదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి రైతులు, కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కొనసాగిస్తుంది. పాల్వంచ పోలీసులో అరెస్ట్ చేసినటువంటి నాయకులందరినీ ఇక్కడే పెట్టారు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం, సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీళ్లు వచ్చే వరకు పోరాటం చేస్తామని చెప్పి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం మీద పోరాటం కొనసాగిస్తామని చెప్పి భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం చెప్తా ఉంది.